కావాలనుకున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఎమ్మెల్యే గారు చొరవతో, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క చొరవతో మనకు 6,58,00,000 మంజూరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి పెద్దలు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి నేను మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనకి ఈరోజు టైం ఇచ్చి మన పూజ శంకుస్థాపన కార్యక్రమానికి వేయించేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పూర్తిగా బాధ్యత తీసుకొని మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు మొన్న వర్షానికి మన పసుపు తడుస్తుండగా వచ్చి చూసినప్పుడు పెద్దలకి నేను ముఖ్యంగా, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలోచన లేని విధానం కలెక్టర్ గారు మాకు కోల్డ్ స్టోర్ మంజూరు చేయించడం కూడా జరిగింది. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఆలోచన లేకుండా కోల్డ్ స్టోర్ ఇక్కడ కట్టాలన్న ఆలోచన మేడం గారు వచ్చి ఒక మాట చెప్పినప్పుడు నేను వెంటనే లెటర్ తీసుకురమ్మంటే తీసుకపోతే గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది, గవర్నమెంట్లో కూడా మంజూరైందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా డిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత మాజీ ఇక్కడ 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పెద్దలు నగేష్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మా పాలకవర్గ సభ్యులు, మా వైస్ చైర్మన్, పాలక డైరెక్టర్లు అందరికీ కూడా, మన మేయర్ గారికి, అలాగే ఐడిసిఎంఎస్ సాయిరెడ్డి గారికి, మన కమిషనర్ గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వేదిక ముందు ఉన్నటువంటి మా కార్మిక సోదరులకి ఇలా షాటా, దడవాయి, అమాలి, గుమాస్తా అందరూ కూడా ఈ మార్కెట్ని సస్యామలంగా కాపాడుతూ ఉన్నారు. మేడం, మేము గత 18 నెలలు కావస్తుంది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుండి రైతు సోదరులకి మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మన గవర్నమెంట్ ఏదైతే పసుపుకు మన మద్దతు ధర 10,000 పెంచకుండా కొంటామని మన రేవంత్ రెడ్డి గారు మన పదే మీటింగ్లలో చెప్పినప్పటికీ ఏ రోజు కూడా లేదు. ఇక్కడ నేను 10,000 కటాఫ్ డేట్ అని పెట్టి ఈ రేటు 10,000కు తగ్గకుండా రైతు సోదరులకు పసుపు అమ్మే విధానం ఏర్పాటు చేసినాం. మేము చాలా, మా స్టాఫ్ కూడా సహకరించి, మాకు వ్యాపారస్తులు కూడా అందరూ సహకరించి రైతు సోదరులకు మంచి మేలు చేసినామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము తూచా తప్పకుండా మేము ఇక్కడ చేయడం జరుగుతూ ఉన్నది. ఒకటే మేడం, మిమ్మల్ని కోరుకున్నది, కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మాకు ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కార్మిక సోదరులు గతంలో 10 సంవత్సరాల క్రితం ఇక్కడ 9 నెలలు వ్యాపారం జరుగుతుండే. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఏదైతే వడ్లు కానీ వేరే వస్తువులు కానీ బయట మనం కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది కనుక అందువల్ల వీళ్ళకు 4 నెలల వరకే పని నడుస్తుందమ్మా. అంటే పసుపు సీజన్ అయిపోతే మళ్ళా వాళ్ళకు పని దినాలు లేవు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పేదోళ్ళు వాళ్ళు ఇక్కడ పని చేస్తేనే రాత్రికి వాళ్ళది పుట్ట గడుస్తాము. దానికోసమే మేము పెద్దలు ఎమ్మెల్యే గారు కార్మిక దినోత్సవ రోజు కార్మికులందరూ ప్రోగ్రాం పెట్టినప్పుడు మేము ఎమ్మెల్యే గారిని తీసుకొస్తే వాళ్ళందరూ కోరిక ఒకటే, ఇక్కడ ఏదైతే మన కలెక్టర్ ఆఫీస్ పక్కన బెడ్రూమ్లు, డబల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి మాకు ఇప్పియాలని చెప్పేసి వాళ్ళందరూ కోరడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి చాలామంది ఉన్నారు, మాకు ఇక్కడ 2,000 మంది పనిచేస్తుంటారు. దాంట్లో ఒక 105 మందిని పేదవాళ్ళని, పూర్తి పేదవాళ్ళని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకు మీరు
అవి ప్రకటిస్తారని చెప్పేసి పెద్ద మనసుతో నేను కోరుకోవడం జరుగుతున్నాము. ఎందుకంటే చాలా పేదవాళ్ళు 9 నెలలు పని నడిచినప్పుడు వాళ్ళు ఇల్లు కిరాయిలు కట్టుకునే పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు 4 నెలలు పని దినాలే జరుగుతూ ఉన్నది. మిగతా 9 నెలలు వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంచెం ఆలోచన చేసి ఇల్లు కిరాయిలు కట్టుకొని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పేదవారిని ఆదుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మొన్న ఏదైతే వెజిటేబుల్ మార్కెట్లో మాకు 60 మడిగలు కట్టడం జరిగింది గతంలో మన కాంగ్రెస్ పార్టీ హయాంలోని. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ 1 సంవత్సరం ఇక్కడ చైర్మన్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే 35 లైసెన్సులు రూములు లేకుండా ఇవ్వడం జరిగిందమ్మ. వాళ్ళు ఇప్పుడు వర్షం పడుతుందంటే బయట కూర్చొని అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళకు మేము 40 మడిగలు అడిగినాం. మన తుమ్మల నాగేశ్వరరావు గారు 20 మడిగలే ఇవ్వడం జరిగింది. ఆ 20 మడిగలు కూడా మీరు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పి ఆ 20 మడిగలు కూడా ఇప్పిస్తే పేదలకు బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ మార్కెట్లో పేరు గల మార్కెట్ నిజామాబాద్ మార్కెట్ అంటేనే పెద్ద మార్కెట్ కానీ మేము డబ్బులు నెలకు 50 లక్షలు గవర్నమెంట్ జమ చేస్తూ ఉన్నాం. కానీ మా కార్మికులకి 7 నెలల నుంచి జీతాలు ఇస్తారు. అంటే అందరికీ కాదు, రెగ్యులర్ సీజనల్ వర్కర్ ఏదైతే ఉన్నారో వాళ్లకు దాదాపు నాకు తెచ్చి నెలకు 15 లక్షలు 16 లక్షలు పైచేయాలి. అవి ఇవ్వడం లేదు. ఇలా కరెంటు కూడా 7 నెలల నుంచి కరెంటు బిల్లు కూడా కడతలేదు. మొన్న కట్ చేస్తే పెద్దలు కలెక్టర్ గారు వారి చొరవతో ఇప్పుడు ఈ కరెంటు పెట్టడం జరిగింది. అలా మొన్న కూడా వచ్చి కట్ చేస్తామంటే నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ లెటర్ ఇచ్చి పంపించడం జరిగిందమ్మా. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. నెలకు 50 లక్షలు సంపాదించిన మార్కెట్ కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఏదైతే ఆఫీస్ మెయింటెనెన్స్ చేసుకోలేని పరిస్థితి, ఇవన్నీ కొంచెం చూసి మీరు ఎందుకంటే సీఎం గారికి దగ్గర ఉంటారు కాబట్టి సీఎం గారికి చెప్పి ప్రత్యేకంగా మా నిజామాబాద్ మార్కెట్కు డబ్బులు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మా మార్కెట్కి వచ్చి మా అందరినీ సంతోషపరిచినందుకు మీకు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కల్పిన పెద్దలందరికీ కూడా మీ అందరి జై హింద్, జై కిసాన్. ఇప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మన ప్రియతమ మన అక్క మంత్రివర్యులు మరి మనం జరిగింది, వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మరి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, మరి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మేయర్ గారు, మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉండే అంటే అక్కకి ఇంకా మళ్ళీ మునిగిపోయేది ఉండే. మరి మీరు రిక్వెస్ట్ చేస్తే మరి ఇక్కడికి రావడం జరిగింది. అక్క ఎట్లా పోతుంటే అట్లా వాన పడతాం. మరి అంటే అది చాలా శుభసూచకం. మనకు ఈ నిజామాబాద్ మార్కెట్ అంటే మనకు రాష్ట్రంలోనే పెట్టింది పేరు, మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు మినిమం మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించే పరిస్థితి లేకుండా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మన నిజామాబాద్ సర్దానంద్ గంజ్ అగ్రికల్చర్ మార్కెట్కు మళ్ళీ పూర్వోదయం వచ్చింది. ఇవాళ కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ రైతులకు అన్ని విధాలుగా మనం ఆదుకుంటూ ఉన్నాం. కార్మికులకు కూడా నేను మే డే నాడు వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీకు అందరు కూడా ఇన్సూరెన్స్ చెప్పిస్తామని చెప్పినాం. అదేవిధంగా మరి మధ్యాహ్న భోజనం కొంచెం తక్కువ రేట్లో ఇప్పిస్తామని చెప్పినాం. మరి ఇంకా చాలా వసతులు ఇప్పుడు రైతులు ఇక్కడ పడుకోవడానికి కూడా, నైట్లో వస్తే పడుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఇలా మనకు అంటే వీళ్ళకు భద్రత కావాలన్నారు, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు అన్ని విధాలుగా చేస్తామని చెప్పినాం. మరి ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళు అడిగిండు, జాగలేదు మాకు ఎట్లా అని అంటే మరి పెద్ద సురేష్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని మనం ఒక 100 మందికి ఐడెంటిఫై చేసి మరి ఇచ్చిన మంది కరెక్ట్ గారి చేతిలో ఉంది. కొంతమందిని ఐడెంటిఫై చేశారు, కొంతమంది ఏమో ఇంకా ఇదే చూడాలంటా ఉన్నారు, కొంచెం కన్సిడర్ చేయడం నిజంగా పూర్ ఉన్నారు.
అంటే మీ ప్రామిస్ మేడ్ అయినా వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు మాకు పెద్దలు డీసీ శ్రీనివాస్ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు అందరికి చాలా చేసిందాక అయితే వాళ్ళందరూ శ్రీరాన్ని పూర్తి చేసుకుంటూ మరి మాకు ఎవరు లేరు ఎట్లా అని అంటే మేము ఉన్నాము నేను శ్రీరాన్న వారసులు అసలు మేమే అసలు అంటే ఆయన వేరే పార్టీలో ఉన్నాడు మరి మేము కాపాడుతామని చెప్పి ఆ రోజు నేను ప్రామిస్ చేయడం జరిగింది మరి అంటే జెన్యున్గా మీరు ఎంక్వైరీ చేసి దోస్ ఆర్ ఎలిజిబుల్ ప్లీజ్ కెన్లీ గివ్ దమ్ అయితే నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వకుండా మరి ఈ శ్రద్ధాన్ని గాంచుడు మన వ్యవసాయ మార్కెట్ను అన్ని విధాలుగా కాపాడుకొని దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మరి ఇక్కడ కార్మికుల యొక్క భద్రతను కాపాడడానికి అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా మార్కెటింగ్ ఫెసిలిటీ చేయడానికి మేము అన్నిటికీ కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ఈ మార్కెట్ మెయిన్ ఫీడింగ్ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ నుండి నీకు 6 మండలాలు ఉంటాయి సో ఇంకా సరే మార్కెట్ నౌపేట ఉన్నప్పటికీ మెయిన్ 90% ఫీడ్బ్యాక్ మన దగ్గర నుండి వస్తుంది కాబట్టి ఈ మార్కెట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మరి మీకు మంచి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చిన ఒక వ్యవసాయం రైతు బిడ్డ మరి వ్యవసాయం పట్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చినాం మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూస్తూ ఉన్నారు ఇలా కోయడా మార్కెట్కు మరి ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్గా తయారు చేసి ఒక 200 కోట్లు దానికి వెచ్చించి చేయడం జరుగుతూ ఉంది ఇలా మరి మన ముఖ్యమంత్రి గారికి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు మరి రైతులకు గిట్టుబాటు ధర దొరకాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడద్దన్న దాని మీద కృతజ్ఞతలు ఉన్నారు సో దాంట్లో భాగంగానే మన పెద్ద మార్కెట్ మరి దీన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను ముప్పగంగారెడ్డి గారు ఒక దగ్గర 20 లెటర్లు రాష్ట్రం ఎవరు మన తుమ్మల నాగేశ్వర గారి పెద్దలకు తను ఒకసారి గొప్పపడ్డాడు ఎవరే డబ్బులు లేవు ఎక్కడికి వెళ్ళిస్తారు మీకు అది మాట్లాడినప్పటికీ మళ్ళీ సున్నిత మనస్తత్వం ఉండడం వల్ల మరి 4 సార్లు తిరిగిన తర్వాత ఆయన ఇచ్చింది మాకు ఇప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేసి గోడౌన్స్ కానీ మరి మార్కెట్ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి సోలార్ ప్లాంట్ కానీ ఇంకా ఒకటి మనం కోల్డ్ స్టోరేజ్ కూడా అడుగుతా ఉన్నాం తప్పకుండా ఇవన్నీ కూడా సాధించుకొని భవిష్యత్తులో మంచి మళ్ళా పూర్వవైభవం ఒకప్పుడు నిజామాబాద్ మార్కెట్ కమిటీ అంటే రాష్ట్రంలో పెట్టింది పేరు మరి అలాంటి పూర్వవైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చేదానికి మేము సంపూర్ణంగా మద్దతును ప్రకటిస్తామని చెప్పి కోరుకుంటూ మరి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సీతక్క గారు మరి మురుగు పరిస్థితుల్లో కూడా మరి ఇంత దూరం వచ్చి మనకు ఇంత టైం ఇచ్చినందుకు మరొకసారి అక్క గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. పెద్దది వేలాది మంది రైతులకు మరి ఒక పండుగ వాతావరణం కల్పించేటువంటి మార్కెట్లో ఈరోజు దాదాపుగా మరి 6,56,00,000 రూపాయలతోటి 3,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరి గాల్ వాల్యూమ్ కన్వర్టెడ్ షెడ్ అదేవిధంగా టాయిలెట్స్ బ్లాక్ మరి ఇంకా మిగతా సంబంధించినటువంటి సోలార్ విద్యుత్తు అదేవిధంగా ఒక 20 షాప్స్ ₹1,00,00,000 ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో ఇతర మెయింటెనెన్స్ వర్క్స్ ఇవన్నీ కూడా చేపట్టడానికి గాను 6,56,00,000 రూపాయలను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు. నిజామాబాద్ జిల్లా పసుపు పండించడంలో కానీ వరి పండించడంలో కానీ ఇతరత్ర మరి వ్యవసాయ అభివృద్ధిలో కానీ కీలకంగా ముందుకెళ్తున్న ఈ సందర్భంగా ఇవి చాలా ఉపయోగపడతాయని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సభాధ్యక్షుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గంగారెడ్డి గారు అదేవిధంగా ముఖ్య అతిథులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా రోజులుగా మరి రూరల్ నిజామాబాద్ జిల్లాలో చాలా పెండింగ్ అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడ రావాలి అని కోరడం జరిగింది. కొంత నేను అందుబాటులో ఉన్నప్పుడు ఇంకొక నాయకుడు అందుబాటులో లేకపోవడం ఇట్లా నేను లేకపోవడం ఈ రకరకాల కొంచెం అందుబాటులో అందరికీ రాకపోవడంతో డిలే అయినా కూడా ఈరోజు మంచి కార్యక్రమాలు అటు గిరిజన వసతి భవనాలు కానీ తండాలకు సంబంధించిన రోడ్లు కానీ రైతులకు సంబంధించినటువంటి మరి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయుటకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన సోదరులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి మన కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి అదేవిధంగా ఉమారాణి గారు మేయర్ గారు అదేవిధంగా ఉప వైస్ చైర్మన్ రామచంద్రయ్య గారు
అదేవిధంగా రత్నాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్లు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున, అధికారులకు, రైతులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే అటువంటి మరి ఒక స్ఫూర్తితోటి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు, ఇందిరమ్మ సర్కారు పనిచేస్తూ ఉంది. ఎందుకంటే రైతుల ద్వారా ఈరోజు దేశం బాగుండాలి, బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ కానీ, రైతుల కోసం ప్రకటించాల్సిన అభివృద్ధి కానీ ఇస్తూ, మరి రైతు చక్కగా పంట పండిస్తే ఆ పంటను మళ్ళీ ప్రభుత్వమే కొనుగోలు చేసి పేద బిడ్డలకు కూడా సన్న బియ్యం తినిపించేటువంటి గొప్ప కార్యక్రమానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు రైతన్నలు ఒక్కొక్కసారి వర్షాలు పడకనో లేదా పడో పంట కాడ పోయినసారి చూసినాం మనం, కానీ ఏ ఒక్క గింజ కూడా వదిలిపెట్టలేదు. కొద్దిగా డిలే అవ్వడం లేదా రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు మరి పండనంత పంట కూడా యాసింగ్లో పండించడం జరిగింది. అక్కడక్కడ వానలు కొట్టి లేదా కొంత డిలే అవ్వడం లేదా గోదాముల సామర్థ్యం లేకపోవడంతో కొంత ఆలస్యమైంది, కానీ అన్ని పంటలు కొనడం జరిగింది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం, రైతులు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మాట్లాడినటువంటి డైరెక్టర్స్ కానీ, పెద్దలు కానీ, మరి చైర్మన్ గారు కానీ చెప్పినటువంటి విషయాలను తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేది, ముఖ్యమంత్రి గారి దృష్టికి ముఖ్యంగా తుమ్మల గారితో కూడా మాట్లాడి మిగతా సౌకర్యాలు, అదేవిధంగా స్థానికులకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ల విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఇంటర్నల్గా మరి మేము మాట్లాడుకొని అదేమన్నా పూర్వమేముంది ఇప్పుడేముంది అనేది కూడా చర్చించి మరి దాని గురించి కూడా నిర్ణయం తీసుకుంటాం. మా కామ్రేడ్ సోదరులు కూడా ఇప్పుడు హమాలీల కోసం ఒక బోర్డు ప్రకటించాలన్నారు. అది ఆల్రెడీ మన వివేకన్న కార్మిక శాఖ మంత్రి గారు మా వరంగల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. 10,000 మంది కార్మికులు, వారందరి విజ్ఞప్తులు విని మరి ఈ మధ్య కాలంలోనే మన వివేక్ వెంకటస్వామి గారు కార్మికుల కోసం ఒక బోర్డు ప్రకటించడమే కాకుండా మరి కనీస వేతనాల సవరణను కూడా చేసి కూలీలకు, ముఖ్యంగా కార్మిక సోదరులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని కూడా కోరడం, అంటే అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు నిజామాబాద్ జిల్లాను మరి అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడం కోసం తప్పకుండా అందరం కట్టుబడి ఉండి పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతో మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ కూడా ఉంది. కొంతమంది రకరకాలుగా దుష్ప్రచారానికే ఒడిగడతా ఉన్నారు. చేసిన పనులను చెప్పుకోలేనికుండా మనోళ్ళు కూడా ఏమేం పనులైనాయని మనం కూడా చెప్పుకోలేని పరిస్థితులు. అంటే మనం ఇంకా పని కావాలి, ఇప్పుడు 6 కోట్ల ఇచ్చినాం, ఇంకొక 50 కోట్లు 20 కోట్లు కావాలి అనేటువంటి డిమాండ్ మన దగ్గర ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వాస్తవానికి చూస్తే మరి చాలా హిస్టరీ కలిగినటువంటి జిల్లా, కానీ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. టౌన్లో అంటే మార్పులు చేర్పులు అనేది కనిపిస్తుంది. దాన్ని బట్టే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా బిడ్డగా ఉన్నటువంటి మరి సుదర్శన్ రెడ్డి గారు కానీ, మహేష్ గౌడ్ గారు కానీ, మా భూపతి రెడ్డి అన్న గారు కానీ, ఇతర మరి షబ్బీర్ అలీ గారు కానీ, ఇతర నాయకులు అందరూ కూడా ఈ టౌన్ బాగు చేయాలి, మాస్టర్ ప్లాన్ చేయాలి. ఆ మాస్టర్ ప్లాన్ కూడా తొందరలోనే చేసి అత్యధికంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిధులు తీసుకొచ్చి ప్రారంభించి ఆ ఫలితాన్ని మనం నిజామాబాద్ జిల్లా ప్రజలకు, నిజామాబాద్ టౌన్ ప్రజలకు ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలని కూడా అందరం ఆశతో ఆకాంక్షతో ఉన్నాం. ఆ కోరికలను కూడా తొందరలోనే చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ పర్యటనలో ఆ మాస్టర్ ప్లాన్ కూడా ప్రణాళిక చేసి నిధులను కేటాయించుకోవాలని కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కార్మిక సోదరులు కానీ, రైతు సోదరులు కానీ మీ అందరి సహాయ సహకారాలతోటి
ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతు బిడ్డగా మారుమూల కొండారెడ్డిపల్లె నుంచి మరి పుట్టి జెడ్పీటీసీగా ఎదిగి ఆయన జెడ్పీటీసీ అయి ఈ రోజుకు ప్రజాసేవలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వారు ఎక్కడైతే జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిండో అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే తనకు రాజకీయ జీవితం ఇచ్చినటువంటి పల్లెల్ని, మాకు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళ సంక్షేమం కోసం ఉన్నంతలో కష్టపడాలి, వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలి, వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా ఉండాలని మరి ఈరోజు అప్పుల కుప్పగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా గతం నుంచి వచ్చిన అప్పులను వారసత్వంగా ఉన్నప్పటికీ ఇవాళ రైతులకు ఇవ్వాల్సినటువంటి మాఫీ కానీ, అదేవిధంగా రైతు బోనస్ కానీ, రైతులకు సంబంధించినటువంటి భరోసా కానీ, రైతు భరోసా కానీ, మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కానీ, ఇళ్లలో 200 యూనిట్ల కరెంటు కానీ, చేళ్లలో కూడా కరెంటు కానీ ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా మరి అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని వాగ్దానాలనే 1-2 అవి కూడా మాట తిప్పని నాయకుడిగా తప్పకుండా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినాం. నాకు ఇక్కడికి ఏ ఊరు ఉన్నది ఫస్ట్ హాస్టల్ ఇందల్వాయ్ నిమ్మన్పల్లి తిరుమలపల్లి హాస్టల్కి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళంగానే మంచిగా వాన పడ్డది. పిల్లలందరూ కేరింతలు, వర్షం పడ్డా ఎవరు లేవలే పిల్లలు, అంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు భూపతి రెడ్డి గారి యొక్క మరి విజ్ఞప్తి మేరకు అక్కడ వసతి గృహాలు కట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఇచ్చి ఈరోజు ఓపెనింగ్ చేస్తుంటే వర్షం పడుతున్నా డ్యాన్స్ వేసుకుంటున్నారు. అంటే రైతన్నకు ఈ కాలం ఎంతో ఇంపార్టెంట్. అటొక దిక్కు ఎల్నినో మరి వర్షాలు ఉండవు, కరువు రాబోతుందని చెప్పినప్పటికీ ఈ జిల్లాకు రాగానే విస్తృతంగా ఈరోజు వర్షం పడ్డది. దాని మూలంగా రైతుకు వానకు ఎంతో అనుబంధం. మనం కూడా ఈరోజు ప్రారంభించడం నిజామాబాద్ మరి మార్కెట్ యార్డ్లో 6,56,00,000తోటి ఒక దిక్కు వర్షం వచ్చింది. ఇదంతా మనకు శుభసూచకం. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా పంటలు నిండుగా పండి రైతు గుండెలలో మరి సంతోషం ఉండాలి, సంబరం ఉండాలనేదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ సోదరులు కూడా ఎక్కడికక్కడ రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలు తెలుసుకుంటూ అధికారులకు వాటి పరిష్కారం కోసం మనము వారధులుగా సారథులుగా ఉంటూ ఎక్కడన్నా యూరియా ప్రాబ్లం వచ్చినా లేదా విత్తనాల ప్రాబ్లం వచ్చినా లేదా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మార్కెట్ కమిటీ బాధ్యత తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏమన్నా ఖాళీ ఉంటే కూడా ఎమ్మెల్యే గారికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే తప్పకుండా రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, యూరియాకు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ మీరు రాష్ట్రంలో అందరికంటే ముందే నాట్లేస్తారు. ఇక్కడ మన కాడ ఆల్రెడీ మీ దగ్గర నాట్లు కనబడుతున్నాయి. మనకెళ్ళి కొన్ని ఏరియాలలో ఇప్పుడే విత్తనాలు చల్లుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ముందు వ్యవసాయం రంగంలో చాలా ముందు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కూడా నిండి కింది వరకు వరదై రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.
అందరికీ పేరు పేరున నిజామాబాద్ జిల్లా మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు గౌరవ సోదరుడు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి యొక్క నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి రావడం జరిగింది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రద్ధాగంజ్ మార్కెట్కి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మన తుమ్మల నాగేశ్వరరావు గారు 6,56,00,000 రూపాయలను ఈ శ్రద్ధాగంజ్ మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం, అదేవిధంగా గోదాముల నిర్మాణం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మార్కెట్ యార్డు విస్తీర్ణం కావచ్చు, ఇవన్నిటి కోసము నిధులు ఇవ్వడం జరిగింది. ఆ పనులను ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మంచి సందర్భంగా, శుభసూచనల సందర్భంగా రైతులు ఎంతో ఎదురు చూసేటువంటి వర్షం కూడా కురవడం మాకు శుభసూచకంగా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎప్పుడు కూడా రైతుల పక్షాన, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంది. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మరి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటి రైతుల కోసం నెరవేరుస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా పంటలు పండించి పంట కొనుగోలు చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా రైతన్నలు దయచేసి నమ్మకుండా ఈ ప్రభుత్వం రైతుల కోసం ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న డిలే అంటే కొనుగోలు కాడనో లేకుంటే యూరియా ఇచ్చే కాడనో అక్కడ నుంచి కేంద్రం నుంచి కూడా యూరియా నిల్వల కోసం యూరియా కోసం ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రులు కూడా అనేక సార్లు వెళ్ళి కలవడం జరిగింది. అయినా కూడా ఎక్కడ ఎలాంటి లోటు రాకుండా ఉండాలని ఎప్పటికప్పుడు మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు గాను అటు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ అధికారులతోటి మరి చెప్పడంతో, అంటే అవేర్నెస్ ఇవ్వడం, మానిటరింగ్ చేయడం, అదే కాకుండా వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో కొంత పంట మార్పిడి కూడా కోరడం జరిగింది. ఒకే పంట కాకుండా వాస్తవానికి ఇక్కడ నుంచి కొద్దిగా మనం అటు పక్కకు పోతే నిజామాబాద్ నుంచి మహారాష్ట్రలో 1 ఎకరంలో ఉల్లిగడ్డ తీస్తారు, చిన్న ఏమంటారు బుడ్డ శనగలు అంటారు అవి తీస్తారు, పచ్చజొన్నలు తీస్తారు, వరి తీస్తారు, గోధుమలు తీస్తారు. అట్లా మల్టిపుల్ క్రాప్స్ అనేది అనేక రకాల పంటలు అనేది పండితే నిజంగా ఇంటి అవసరాలతో పాటు రాష్ట్ర ప్రజలకు ఎక్కడో మనం పోయి కొనుక్కోకుండా మన దగ్గర కూడా కొనుక్కునే అవసరం ఉంటుంది. మనం వేస్తే ఒక దిక్కే అయితే వరి, లేదంటే పత్తి, లేదంటే ఒకటే పంట. అట్లా కాకుండా ప్రతి రైతన్న వాస్తవానికి వ్యవసాయం అభివృద్ధి జరగాలన్నా, పంట దిగుబడి రావాలన్నా పంట మార్పిడి జరగాలి, మల్టిపుల్ క్రాప్స్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. దాని మీద కూడా ఎక్కడికక్కడ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మరి వ్యవసాయం అంటే ఆల్రెడీ నాట్లు కనబడుతున్నాయి పెద్ద ఎత్తున. ఈ జిల్లా ఎప్పుడు కూడా మరి ముందంచలో ఉంటుంది నాట్లు వేయడంలో. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కాలువ కూడా ఆనాడు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా కూడా ఎంతో ఉపయోగం ఈ జిల్లాకు. అది పండాలి, రైతులు అది ఆ చెరువు నిండాలి, ఆ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిండాలి, రైతుల పంటలు వండాలి. వరద వచ్చి మా ఏరియా దాకా, మా ములుగు దాకా మొత్తం ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ అక్కడ దాకా ఉంది, అక్కడ దాకా నీళ్లు రావాలని కోరుకుంటున్నాం.